మీ ఆర్తరన్నా మీకు మళ్ళీ నాయకుడిగా కావాలో లేకపోతే మళ్ళీ మాఫియాలు చేసేవాళ్ళు, గుండాయిజాలు చేసేవాళ్ళు, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు మీకు నాయకులుగా కావాలో మీరే తీర్పు చెప్పాలి. మీ నాయకుడిగా మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యేగా నేను అమ్మా మా ప్రాంతంలో సాగునీరు లేవు తల్లి, 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు హంద్రునివా మీద శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మీద లిఫ్టులు పెట్టి 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నారు. అవి చెయ్యండి అని నేను 58 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగానమ్మా. నాకు ఒక్కసారి కూడా పని చేస్తారు అన్న గ్యారంటీ లేదు. ఒక్కసారి కలవనిచ్చారు, 58 సార్లు అపాయింట్మెంట్ అడిగితే అన్నారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఎన్ని అద్భుతమైన ప్రాజెక్టులను తయారు చేయలేదు, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఇయ్యలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి హంద్రినివా పూర్తయిపోయేది కదా. ఎన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పిన మాట, నాన్న వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులన్నీ నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినాయన్నా? పూర్తయినాయా? సాగునీరు వస్తుందా? కనీసం తాగునీరుకైనా దిక్కుందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాంటి ఎమ్మెల్యేలు, గెలిపించుకున్న ఎమ్మెల్యేలు నా బాధ్యత కదమ్మా, నీళ్ళు ఇవ్వాలి. మా ప్రాంతంలో సంవత్సరానికి 30,000 ఎకరాలు ఎండిపోతుందమ్మా. మా వాళ్ళు అల్లాడిపోతున్నారు. కరువు ప్రాంతం తల్లి. నేను 58 సార్లు అపాయింట్మెంట్ అడిగాను, నాకు కనీసం అవకాశమే ఇవ్వలేదు మాట్లాడడానికి అని బాధపడ్డాడు. వద్దమ్మా నాకు రాజకీయాలు వద్దు అన్నాడు. ఇలాంటి నాయకులంతా తప్పుకుంటే ఇక ఎవరైతారన్నా నాయకులు? గుండాలైతారు, హత్య చేసిన వాళ్ళు అవుతారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాడు, హత్య చేపించిన వాడు అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ చెప్తుంది, నేను చెప్పటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చింది సొంత చిన్నాన్నను హత్య చేపించారు అని. అలాంటి వాళ్ళను పిలిచి టికెట్ ఇస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు నాయకులుగా వద్దంట, వీళ్ళకి అధికారం వద్దంట. వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజల కోసం నిలబడతారట, ప్రజలకు కావాల్సిన పనుల కోసం అపాయింట్మెంట్ అడుగుతారట. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు నడిపేవాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రజా దర్బారులో రోజుకు 1000 మందిని కలిశాడు ముఖ్యమంత్రి హోదాలో. ఎవరు ఏమడిగినా, అయ్యా నా బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, అయ్యా నాకు ఆరోగ్యశ్రీ కావాలన్నా, అయ్యా నాకు రేషన్ లేదన్నా, ఇలా ఏదైనా, నాకు ఇల్లు లేదైనా, నా బిడ్డకు ఉద్యోగం లేదైనా, ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడికక్కడే రాసిచ్చేవాళ్ళు. 1000 మంది కలిశాడు ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఉందా? ఇచ్చాడా? ఇక మీకేమి